హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి పూరి కాంబినేషన్ మామిడి పళ్ళ రసం చూపించబోతున్నానండి. సూపర్గా ఉంటుంది. ఈ రెండిటి కాంబినేషన్ అనేది భలే రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఓ బౌల్ తీసుకోవాలి. ఇందులో 2 కప్స్ పూరి పిండి వేసుకుంటున్నాను. పూరి పిండి వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత 2 స్పూన్ ఉప్మా రవ్వ వేస్తున్నాను. 2 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఉప్మా రవ్వ వేయటం వలన పూరీలు అనేటివి క్రిస్పీగా మంచిగా పొంగుతాయండి. ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా చేసుకోవాలండి. కొంచెం గట్టిగా నానుకోవాలి. ఇక్కడ నుంచి ఇస్తున్న విధంగా నానుకుంటే సరిపోతుంది. ఇలా అంతా నానుకున్న తర్వాత 2 స్పూన్ ఆయిల్ వేసి పిండికంతా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసుకొని ఇది 15 మినిట్స్ నాననివ్వాలండి. ఇప్పుడు ఇది మూత పెట్టి నాననిద్దాం. ఇది నానేలోపు మామిడి పళ్ళ రసం ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను 3 మామిడి పళ్ళు తీసుకుంటున్నాను. దీనిపైన తొక్క తీసేయాలండి. ఇక్కడ చూడండి, ఈ మంచి వాష్ చేసి పెట్టుకొని తొక్క అనేది మొత్తం తీసేసాను. ఇలా తీసేసిన తర్వాత ఈ పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. నేను చూస్తున్న విధంగా మొత్తం కట్ చేసుకొని ఓ బౌల్ తీసుకొని ఈ ముక్కలు అనేటివి బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఈ చేతితో మంచిగా మెదుపుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను చూస్తున్న విధంగా మొత్తం చేసేసుకోవాలి. మీకు ఈ విధంగా మెదుపుకోవడం నచ్చకపోతే ఒక చుట్టూ మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చండి. ఇలా చేసుకున్న తర్వాత పీసులు ఉంటాయి కదండి, ఇందులో కొంచెం పాలు పోసి మొత్తం పిసికేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా చేసుకోవటం వలన జ్యూస్ అనేది కొంచెం వస్తుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం జ్యూస్ రెడీ చేసుకున్న దాంట్లో ఇందులో వేసేసేయాలండి. ఇక్కడ చూడండి, ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు షుగర్ వేస్తున్నాను. షుగర్ అంతా వేసి ఇలా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత స్వీట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు మామిడి పళ్ళ రసం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పూరి ప్రిపేర్ చేసుకుందాం. 15 మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి పిండినంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం కొంచెం ముళ్ళలాగా తీసుకోవాలండి. కొంచెం రౌండ్ బాల్స్ లాగా తీసుకొని రౌండ్స్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం కోళ్ళ తీసుకొని ఇప్పుడు పూరీలు ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను చూస్తున్న విధంగా రౌండ్గా పూరీలు చేసుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం మందంగా చేసుకోవాలి, సన్నగా చేసుకోవద్దు. ఇలా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పూరీలు అనేటివి వేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇలా వేసుకొని మనం జలిగంటతో ప్రెస్ చేయాలండి. ఇలా ప్రెస్ చేయటం వలన పూరీలు అనేటివి మంచిగా పొంగుతాయండి. ఇక్కడ చూడండి, నేను చూస్తున్న విధంగా ఎంత బాగా పొంగాయో. పూరి అనేది రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇంకోటి కూడా నేను వేస్తాను చూడండి. ఇంకో పూరి కూడా వేస్తాను. ఆలోపు మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో పూరి కూడా రెడీ అయిపోయిందండి. ఇలాగే మొత్తం చేసేసుకోవాలి. పూరీలు అనేటివి ఎంత సూపర్గా వచ్చాయి చూడండి. దీని కాంబినేషన్ మామిడి పళ్ళ రసం అనేది కూడా సూపర్గా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.